ఈ నెల 30 మనకి ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి మనకు ఈసారి మంగళవారంతో కూడుకొని రావటం అనేది ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్తంత కీడుతో వచ్చిందని చెప్పేసి మనకు జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మగపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క తల్లి ప్రతి ఒక్క తల్లి కూడా మీ యొక్క కొడుకులకు ఈ చిన్న పరిహారం అనేది చేయాల్సిందే. లేదంటే మాత్రం కీడు తప్పదు అని చెప్పేసి గట్టిగా చెప్పటం అనేది జరుగుతుందండి. కాబట్టి కీడు ఉందో లేదో తర్వాత సంగతి. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కీడు ఎందుకు ఉంటుంది ప్రతిసారి అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా సరే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. ఎవ్వరూ కూడా ఏ మాటైనా సరే ఊరకనే చెప్పరండి. దాని వెనకమాల ఏదో కాస్త బలమైనటువంటి కారణం ఉంటేనే మనకు ఒక మాట అనేది బయటికి వస్తుందనమాట. కాబట్టి మీరు ఏముందిలే అని చెప్పేసేసి కొట్టి పారేయకుండా మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు ఖర్చు లేని ఈ పరిహారం అనేది మీ యొక్క బిడ్డకు మగబిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయటం వలన మీకున్నటువంటి ఆ యొక్క బిడ్డ మీద ఉన్నటువంటి ఆ యొక్క దోషాలు కావచ్చు, ఈ యొక్క కీడు కావచ్చు, అందులో మనకు మంగళవారం అంటేనే కాస్తంత మనకు చెడుకు సంకేతంగా మనకు ఎక్కువగా ఇబ్బందులు, సమస్యలు, ప్రమాదాలు జరిగే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో మనకి ఈ సంవత్సరం అసలు ఏమాత్రం కూడా చూసుకున్నా కూడా బాగోలేదు. ఎక్కడ చూసినా కూడా వాహన ప్రమాదాలు, అసలు మృత్యువులని చెప్పేసి ఎన్నో రకమైనటువంటి భయంకరమైన సంఘటనలు మనం చూస్తూనే ఉంటున్నాము. కాబట్టి మగపిల్లలు ఎక్కువ శాతం బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. వాళ్ళేంటంటే ఆకతాయితనంగా లోతు ఆలోచన అనేది ఉండదు. అంటే వాళ్ళు డ్రైవ్ చేయటం కానివ్వండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫ్రెండ్స్ ఏంటంటే అలా చేద్దాంరా, ఇలా చేద్దాంరా అని చెప్పేసేసి చెప్పుకోవటము. వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి ఉడుకు రక్తం కావచ్చు, ఇలాంటివేంటంటే మగపిల్లల మీద మనకెక్కువగా సమస్యలు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లి కూడా బిడ్డల మీద పంచ ప్రాణాలు పెట్టుకుంటూ ఉంటారండి. ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లల మీద కూడా ప్రేమ ఉంటుంది. కానీ మగబిడ్డ అంటే ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పిల్లల కోసం ఎదురు చూసి పిల్లలను కని మగబిడ్డల కోసం పూజలు చేసి ఉపవాసాలు ఉండి నోములు నోచి మగబిడ్డల కోసం ఎన్నో చేసి కనేవాళ్ళు ఉంటారండి. అలాంటి ఆ బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకోవటం కావచ్చు, బిడ్డల మీద ఎదిగేటప్పుడు ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపులు కావచ్చు, మీ బిడ్డ అంత హైట్ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడని చెప్పేసేసి పక్కన వాళ్ళ చూపులు పడటం కావచ్చు, నరదిష్టి వల్ల కావచ్చు, నలుగురు ఏడుపుల వల్ల కావచ్చు, ఇలాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. మీకు ఒక మగబిడ్డ ఉన్నా లేదా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. చేసుకోవటం వలన మీ బిడ్డల మీద ఉన్నటువంటి చెడు మొత్తం కూడా పోతుంది. మగపిల్లలు ఏంటంటే ప్రత్యేకంగా ఇంటి పేరు నిలబెట్టేవారు, అంటే వంశాన్ని నిలబెట్టేవారు. ఆడపిల్లలు అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మగపిల్లవాడు ఎప్పుడూ కూడా మనతో ఉండి మన ఇంటి పేరు నిలబెట్టి చివరికి తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి వాళ్ళ యొక్క రుణం తీర్చుకునేవాడనమాట. కాబట్టి మగపిల్లలతో బాధ్యత అనేది తల్లిదండ్రులకి జన్మ జన్మలకి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బిడ్డను మీరు కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లి మీద కూడా ఉంటుందన్నమాట. పిల్లలు స్కూల్స్‌కి వెళ్తా ఉంటారు. చదువులు సరిగ్గా అవ్వవు. పక్కన పిల్లలేంటంటే కొంచెం చెడగొడతా ఉంటారు. బాగున్న పిల్లలకి అవి ఇవి అని చెప్పేసి చెడు అలవాట్లు నేర్పిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే పిల్లల యొక్క ఎదుగుదల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి. ఒక వయసులో అంటే టీనేజ్‌లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆడపిల్లల్లాగా ఇంట్లో ఒక చోట కూర్చోరు వీళ్ళు. బయటికి బళ్ళ మీదని చెప్పేసి ఫ్రెండ్స్ అని సరదాగా షికారులు అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. కాబట్టి మగపిల్లలకి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయటం వలన మీకు ఈ యొక్క కీడు కావచ్చు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. అందులో మనకి ఈ సంవత్సరం ఏమాత్రం కూడా బాగోలేదండి. ఎక్కడ చూసినా కూడా ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో, బయటికి వెళ్ళినటువంటి వారు ఇంటికి తిరిగి వచ్చేదాకా నమ్మకాలు లేనటువంటి రోజులైపోయినాయి అనమాట. కాబట్టి మనం అంటే అలా తలుచుకోకూడదు. కానీ కీడెంచి మేలెంచాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఏది కూడా మన బిడ్డలను తాకకూడదు. మన బిడ్డలు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండాలి, పిల్లా పాపలతో హాయిగా ఉండాలి అని చెప్పేసి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి.
అలాగే పిల్లలు కూడా రేత్రి కాడ ఫోన్లు చూసుకోవటం కావచ్చు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు చూసుకోవటము, వాటిట్లో చూసి అవి ఇవి నేర్చుకోవటము, చదువులు పక్కన పడేసేసేయటము, తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఉండటము, తల్లిదండ్రులకు కూడా ఎదురు తిరిగి మాట్లాడటము, ఈ తల్లిదండ్రులు ఏమి చెయ్యలేక ఆ మాటలకు కృంగిపోవటం కావచ్చు, అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ పిల్లలు చక్కగా చదువు మీద దృష్టి అనేది పెట్టి మంచిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి కూడా ఈ పరిహారం అనేది పనికొస్తుంది. అంటే మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇట్లా ప్రతి తల్లికి కల అనేది ఉంటుందన్నమాట. కానీ కలలు కంఠం కాదు, ఆ యొక్క మనం కష్టపడి చేసే వాటికి ఈ యొక్క అడ్డంకులు అనేవి ఉండటం వలన ఆ పిల్లలు ఏంటంటే ఆ చదువుల మీద దృష్టి అనేది తప్పి వాటి మీదకి వీటి మీదకి చెడు వాటి మీదకి వెళ్ళిపోయిద్ది అనమాట. కాబట్టి అలాంటివన్నీ తొలగిపోయి పిల్లలు చక్కగా మీరు కలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజాలు అవ్వటానికి కూడా ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే మనం ఎన్ని కోట్లు ఇచ్చామన్నది కాదండి పిల్లలకు లెక్క, మనం పిల్లలకు నిండు నూరేళ్ల భవిష్యత్తు ఇచ్చామా, నిండు నూరేళ్ల ఆయుష్ ఇచ్చామా అనేది మనకు ముఖ్యంగా లెక్క అన్నమాట. కాబట్టి ప్రతి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా సరే మీ కొడుకుకు మాత్రం ఈ పరిహారం అనేది చెయ్యండి. నిజంగా ఈ వీడియో మీ కంటపడటం మీ యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి లోపు కానీ ముక్కోటి ఏకాదశి రోజు కానీ మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఉన్నటువంటి అంటే మీ యొక్క పిల్లల పరంగా ఉన్నటువంటి గండాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇక బైక్ డ్రైవింగ్ కావచ్చు, కార్లు కావచ్చు, పిల్లలు ఎలా వేసుకొని తిరుగుతారంటే స్పీడ్గా వెళ్తూ ఉంటారనమాట. నిజంగా వాళ్ళు డ్రైవ్ చేసే విధానము ఆ తల్లిదండ్రులు కనుక చూశారంటే వాళ్ళ గుండె అక్కడే ఆగిపోయిద్ది అనమాట. అంటే వాళ్ళంత హై స్పీడ్తో వెళ్తారు. అలాగే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత ఎంత బాధపడ్డా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న గాయాలతో బయటపడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ప్రాణాలే గాలిలో కలిసిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాగ మనం అంటే ఎన్ని చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. చేసే పూజలు నోములన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. ఇక బిడ్డకి ఏదన్నా జరిగితే కొడుకుకి ఎప్పుడు కూడా తోడుంటాడు అంటే తండ్రికి తలకొరివి పెట్టాల్సిన కొడుకు కొడుకులకే ఇవాళ రోజున మనం ఎన్ని చూస్తున్నామంటే బయట అవి అసలు మనం చెప్పుకోవటానికి కూడా వీలు లేదండి. కాబట్టి అలాంటివి ఏవి జరగకూడదు అనంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మీరు చేయాల్సిందే. ఇలా చేసి చూడండి. కొత్త సంవత్సరం అంతా కూడా మీ బిడ్డ హాయిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కొత్త సంవత్సరం మాత్రమే కాదు తన యొక్క నిండు నూరేళ్ళు కూడా సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా మీ యొక్క బిడ్డకు ఉపయోగపడుతుందన్నమాట. ముక్కోటి ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఇది మీరు ఈ లోపు చేసుకోవచ్చు, లేదా ముక్కోటి ఏకాదశి రోజైనా సరే మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారం ఏంటంటే కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట. ముక్కోటి ఏకాదశి మనకు ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి. ఈ ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ముక్కోటి ఏకాదశికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునే రోజు. ఆ శ్రీమన్నారాయణుడు భక్తుల్ని ఆశీర్వదించేటటువంటి రోజు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే రోజును మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజు ఏంటంటే ముక్కోటి దేవతలందరూ కలిసి ఆ శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు మోక్షం లభిస్తుందని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏది జరగకుండా ఉండటానికి ఈ పరిహారం అంటే ఆ యొక్క ప్రమాదాలు ఏదైతే మీ బిడ్డ పరంగా దోషాలు, గండాలు, శత్రు సమస్యలు, ఈ నలుగురు ఏడుపులు, నరదిష్టి ఇలాంటివి ఎన్నెన్నైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ఈ పరిహారం అనేది తుడిచిపెట్టేస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహము, శివపార్వతుల యొక్క ఆశీర్వాదం కూడా మీ బిడ్డకు ఉండి మీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ప్రతి తల్లి కూడా చేసుకోండి. మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా తప్పక చేయాల్సినటువంటి పరిహారం అన్నమాట. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు చేయాల్సినటువంటి సమయం ఏంటి అనంటే మీరు ముక్కోటి ఏకాదశి లోపు కానీ లేదా ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే ఇంకా మంచిదనమాట. ముక్కోటి ఏకాదశి రోజు
మీరేంటంటే సాయంత్రం పూట సంధ్యావేళలో అంటే సాయంత్రం పూట 4 గంటల ప్రాంతం నుంచి రాత్రి 10 గంటల లోపు వరకు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అంటే పొద్దుగూకిన తర్వాత చేసుకోవాలన్నమాట. అలాంటి టైంలోనే మనకు దుష్ట శక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందులో ఈ ముక్కోటి ఏకాదశి మనకు మంగళవారంతో కాస్తంత కీడుతో వచ్చింది కాబట్టి అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ పరిహారం వచ్చేటప్పటికి మనకి మగపిల్లలు 3 నెలల పిల్లల కాడి నుంచి 50 ఏళ్ల మగపిల్లల వరకు ప్రతి తల్లి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పసిపిల్లవాడైనా పురుట్లో పిల్లవాడైనా పెద్దవాళ్ళైనా మా పిల్లోడే, తల్లికి బిడ్డే. ఎంత పెద్దగా ఎదిగినా కూడా వాళ్ళు చిన్న పిల్లలతోనే సమానం అన్నమాట. కాబట్టి 3 నెలల పిల్లల కాడి నుంచి 50 ఏళ్ల మగపిల్లల వరకు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. ఈ పరిహారానికి మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ముక్కోటి ఏకాదశి రోజున చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. చక్కగా తెల్లవారుజామునే లెగవండి. అలా లేచి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఉప్పు నీటితో తుడవటం వల్ల ఏంటి అంటే మనకు ఉప్పు ఏంటంటే మనకు ముప్పులని, కష్టాలను, అప్పులను, ఇలాంటి జనాల ఏడుపులను, నెగిటివ్ని, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని, నరదిష్టిని పూర్తిగా తొలగిస్తుందన్నమాట. ఉప్పు మనకి ఇంటిని శుభ్రం చేస్తుంది, అంటే క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. అలాగే పరిహార పరంగా ఈ నెగిటివ్ని పూర్తిగా తరిమి కొడుతుంది అనమాట. ప్రతి మూలలో కూడా శుభ్రంగా తుడవండి. ఉప్పు అనేది చాలా పవర్ఫుల్ అనమాట. తరువాత మీరు కుదిరితే ఇంట్లో పసుపు నీటిని చల్లుకోండి. అలాగే గుమ్మానికి బయట కూడా చక్కగా శుభ్రంగా నీటితో కడుక్కొని చక్కగా ముగ్గులు అనేవి వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. ముక్కోటి ఏకాదశి కాబట్టి చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, తర్వాత ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా తుడుచుకోవటము, తలస్నానం చేయాలి. మగపిల్లలకు కూడా తలస్నానం చేపించండి. ఈ రోజున షాంపూ, కుంకుడికాయలతో తల అనేది రుద్దుకోకూడదండి. మామూలు నీళ్లు తల మీద పోసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ముందు రోజు షాంపూలతో రుద్దుకోండి, కానీ ఆ రోజు మాత్రం షాంపూలు పెట్టి పొరపాటును కూడా రుద్దొద్దు. మగపిల్లలకు అస్సలు రుద్దొద్దు. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే ఒక గుప్పెడు వేపాకు కావచ్చు, లేకపోతే కాస్తంత ఈ గల్లులుప్పు కావచ్చు, లేదా చిటికెడంత పసుపును కానీ వేసేసి చక్కగా స్నానం చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ యొక్క దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ నీటి రూపంలో కొట్టుకొని పోతాయి. తర్వాత ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలన్నమాట. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా చామంతి పుష్పాలతో కానివ్వండి, గులాబీ పుష్పాలతో కానివ్వండి, ఇట్లా చక్కగా అలంకరణ చేసుకొని మీ పూజ గదినంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోండి. అలాగే ఇంట్లో పాలు కూడా పొంగించుకోండి. పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం చేసి చక్కగా స్వామివారికి సమర్పించండి. అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదండి, తులసి మొక్క కూడా చక్కగా మనకు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసమ్మను కూడా పూజించండి. అలా చేయటం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యాలు కలుగుతాయి. మీ బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందన్నమాట. ఇక అలా చేసేసిన తర్వాత మీరు ఈ రోజున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. నలుపు ఏంటంటే నష్టాలను, నిందలను, నెగిటివ్ని పెంచుతుంది. ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఆడవారు మీ యొక్క భర్తలు బాగుండాలని, తల్లులతో పాటుగా ఆడవాళ్ళు, వివాహమైన ఆడవాళ్ళు కూడా మీ భర్తలు బాగుండాలి అని చెప్పేసేసి చక్కగా పూజ చేసుకోండి. ఎరుపు రంగు గాజులు చేతికి వేసుకోండి ఆడవాళ్ళు. అలా వేసుకోవటం వల్ల ఏంటంటే మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే మీ యొక్క భర్త సంపాదన కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఆడవారు మట్టి గాజులు ఎరుపు రంగు వేసుకోండి. మెడలో నల్ల పూసలు వేసుకోండి. కాళ్ళకు పసుపు రాసుకోండి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. తల్లో పువ్వులు పెట్టుకోండి. చక్కగా ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరించండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయం ఏదన్నా ఉందనుకోండి, చక్కగా విష్ణు ఆలయానికి వెళ్ళేసి మీ మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ
వాళ్ళను కూడా తీసుకువెళ్ళి కాసేపు అక్కడ చక్కగా వాళ్ళ యొక్క గోత్రనామాలు అవి చెప్పుకొని పూజ చేయించుకోండి. అంతేకాకుండా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది ఇంట్లో కానీ బయట కానీ పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు. అలా కాదని తింటే మాత్రం మీరు చేసే పరిహారాలకు పూజలకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు, వృధా అయిపోతాయి. పుణ్యం రాకపోయినా పర్వాలే, కానీ పాపాలు అనేవి ఇంకా గండాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ని వండొద్దు. అలాగే ఈరోజు చీపిరిని కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇంటికి చీపిరిని తెచ్చుకోవటం వలన మీకు చెడుని తెచ్చుకున్నట్లే అవుతుందన్నమాట. విడి రోజుల్లో తెచ్చుకోవచ్చు, కానీ ఆ రోజున చీపురిని తెచ్చుకోవద్దు. నూనె కూడా కొనుక్కొచ్చుకోవద్దు. అంటే వంటల్లో వేసుకున్న ఆయిల్ కావచ్చు, నూనెకి తలకు రాసుకునేది కావచ్చు, తెచ్చుకోవద్దు. అలాగే తలకు కూడా నూనె రాసుకోకూడదు. మగవాళ్ళు షేవింగ్ చేసుకోకూడదు. గడ్డాలు చేసుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇక్కడ మనకు నియమాలు ఎందుకు అంటే నియమాలతో చేస్తే మనకు రిజల్ట్ అనేది తొందరగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివి చేయండి. అలాగే ముఖ్యంగా ఈ పరిహారం విషయానికి వచ్చేటప్పటికి ఈ పరిహారానికి ఒక నిమ్మకాయ కావాలి. పసుపు రంగులో ఉన్నటువంటి ఒక తాజా నిమ్మకాయ కావాలి. నిమ్మకాయ మీద ఎటువంటి మచ్చలు గాయాలు ఉండకుండా చక్కగా తాజా నిమ్మకాయని ఒకదాన్ని తీసుకొని దాన్ని చక్కగా నీటితో శుభ్రం చేసేసి ఇక్కడ చూపించినట్లుగా 4 భాగాలుగా కట్ చేయాలి. అంటే పూర్తిగా విడబడిపోకూడదు. 4 చీలికలుగా ఒక పువ్వులాగా కట్ చేసుకోవాలన్నమాట. నిమ్మకాయ పరిహారానికి పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందేనండి. పరిహార శాస్త్రంలో దేనికన్నా పవర్ ఎక్కువగా ఉందంటే ఉప్పు తర్వాత నిమ్మకాయకి అంత పవర్ అన్నమాట. తర్వాత ఒక ప్లేట్లో నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఇక్కడ చూపించినట్లుగా ఎర్రటి కుంకుమను కలుపుకోండి. కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి నరదిష్టిని పూర్తిగా తొలగిస్తుంది. కాబట్టి ఇట్లా నీటిలో కలుపుకొని ఎర్ర నీళ్ళులాగా తయారు చేసుకోవాలి. ఈ ఎర్ర నీళ్ళు అనేవి మీ మగ బిడ్డ మీద ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడునంతటిని కూడా తీసేస్తుందన్నమాట. ఎర్ర నీళ్ళు చాలా పవర్ఫుల్. తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ గల్లులుప్పు వేసుకోండి. దానితో పాటుగా నల్ల ఆవాలను కూడా కాస్తంత ఇక్కడ చూపించినట్లుగా చల్లుకోండి. తరువాత వీటితో పాటుగా కుంకుమ, ఈ కుంకుమను కూడా మనకేంటంటే ఈ ఉప్పు అలాగే ఆవాలలో ఈ కుంకుమను కూడా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏమేం కలిపాము, గల్లులుప్పు అలాగే అంటే రాక్ సాల్ట్, అలాగే కొంచెం ఒక చిటికెడు ఆవాలు, తరువాత కుంకుమ, ఈ 3 కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి మీరు నిమ్మకాయ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి, దాని లోపల పెట్టేసేయాలి. అంటే దాని లోపల కూర్చాలన్నమాట. ఈ నిమ్మకాయ లోపల మనం ఇదంతా కూడా పెట్టుకోవటం వల్ల ఏంటి అనంటే ఇది మీ బిడ్డ మీద ఉన్నటువంటి ఈ కీడును తీసేయటానికి ఇందులో పెట్టినటువంటి ఉప్పు కావచ్చు, ఆవాలు పరిహార పరంగా శని దోషాలు ఏవైతే ఉన్నాయో అంటే మీ కొడుకు మీద ఉన్నటువంటి శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ గండాలు, మృత్యుదోషాలు ఇవన్నీ కూడా తీసేసి శనిదేవుని అనుగ్రహానికి బాగా ఉపయోగపడతాయి. ఇక కుంకుమ ఈ చెడును తీసేయడానికి పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది, నరదిష్టిని తీసేస్తుంది. ఇక రాళ్ల ఉప్పు, ఈ గల్లులుప్పు అనేది పరిహార శాస్త్రంలో నెంబర్ 1 అండి. మీ బిడ్డలకు ఆర్థికంగా ఎదగటానికి, నరదిష్టిని తీసేయటానికి, చెడును తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక మనం సిద్ధం చేసుకున్నటువంటి ఎర్ర నీళ్ళ మీద ఇక్కడ చూపించినట్లుగా కొంచెం ఉప్పును ఆ నీళ్ళ మీద పోసేసేయండి. 1 గుప్పెడు ఉప్పును పోసేసేసేయండి. తరువాత దాని మీద మనం ఇందాక సిద్ధం చేసుకున్నటువంటి నిమ్మకాయని కూడా ఇక్కడ ఈ ప్లేటు మీద పెట్టేసేసేయాలన్నమాట. అలా పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక దీని మీద వచ్చేటప్పటికి ముందుగా ఇట్లా సిద్ధం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దీని మీద కర్పూరం పెట్టుకోవాలన్నమాట. ముద్ద కర్పూరం ఉన్నా పర్వాలా, లేకపోతే ఇక్కడ మనం చూపించినట్లుగా కర్పూరం బిళ్ళలనైనా సరే మనం తయారు చేసుకున్నటువంటి నిమ్మకాయ మీద పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత మీరు ఆ యొక్క కర్పూరం బిళ్ళను అగ్గిపుల్లతో చక్కగా వెలిగించండి. చక్కగా మనకు వెలిగించడం వలన ఇవి మనకేంటంటే ఎర్ర నీళ్ళతో మనము ఈ నిమ్మకాయ లోపల కూడా ఇవన్నీ కూడా పెట్టేసి
చక్కగా ఇలా సిద్ధం చేసుకున్నాము. ఇవి చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు ఈ యొక్క ఎర్ర నీళ్ళతో మనం నిమ్మకాయని సిద్ధం చేసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే శక్తివంతమైన పదార్థం ఉందో ఇది మీ బిడ్డకు దిష్టిలాగా తీసేసేయాలన్నమాట. ఇది నెంబర్ 1గా ఉపయోగపడుతుంది. అంటే మీ పిల్లవాడిని ఎలా కూర్చోబెట్టాలి అంటే బయట కూర్చోబెట్టండి, ఇంట్లో చేయొద్దు ఈ పరిహారము. బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఎదురుగా తల్లి నుంచొని మీ బిడ్డను కూర్చోబెట్టిన తర్వాత ఈ ప్లేటుని ఇలా సిద్ధం చేసుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసి మా బిడ్డ మీద ఉన్న చెడు పోవాలి, కీడు పోవాలి, నరదిష్టి పోవాలి, నలుగురు ఏడుపులు పోవాలి, ఈ ఏకాదశి అంటే ఈ మంగళవారం వల్ల వచ్చే కీడు ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి మా బిడ్డ నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నా 2 పిల్లలు ఉన్నా కూడా ఈ పరిహారం మీరు ఒకేసారి చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే తల్లికి 2 ముగ్గురైనా తల్లికి ఒకటే కాబట్టి చక్కగా మీరు 2 పిల్లలైనా లేదా ఒక మగ బిడ్డ అయినా సరే అట్లా కూర్చోబెట్టి ఈ పరిహారం అనేది చేసుకోండి. అలా చేసిన తర్వాత ఇక మీ బిడ్డని స్నానం చేయమనో లేకపోతే కాళ్ళు చేతులు కడిగి లోపలికి పంపించేసేసేయండి, బట్టలు కూడా మార్చేసి. ఇవి ఎవ్వరు తొక్కని చోట ఈ నిమ్మకాయను ఎర్ర నీళ్ళను మొత్తం ఎవ్వరు తొక్కని చోట చెట్లు దగ్గర కానివ్వండి ఎక్కడైనా పారబోసేసి ఆ ప్లేటుని శుభ్రంగా కడిగి లోపల పెట్టేసేసేయండి. ఇక తరువాత బిడ్డ స్నానం చేసిన తర్వాత ఇక మీరు కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి, ఆ తల్లి కూడా. ఇక మీ బిడ్డ చేత ఈ రోజున గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించండి. ఈ పరిహారం పూర్తయిన తర్వాత ఈ దిష్టి తీసేశారు కదా, తరువాత మీరు మీ బిడ్డ చేత గోమాతను తాకించి గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపించండి. ఒక పండు, పచ్చిగడ్డో, అరటి పండు, ఏదో ఒకటి ఆకుకూర, ఏదో ఒకటి క్యారెట్, బీట్రూట్ అట్లా ఏదో ఒకటి ఆవుకు తినిపించండి. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు మీ బిడ్డ గోమాతను తాకి ఏదైనా తినిపించడం వలన మీ బిడ్డ మీద ఉన్నటువంటి ఆ యొక్క గండాలు, దోషాలు, జాతక దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుందండి. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయండి. ఏముందులే అని చెప్పి అనుకోవద్దు. నిజంగా ఈ వీడియో మీ కంట పడేలా చేసింది ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి. కాబట్టి మీ బిడ్డ కోసము ఈ పరిహారం ప్రతి తల్లి కూడా చాలా సింపుల్గా చేసుకునే పరిహారం, దీనికి ఖర్చుతో కూడా పని లేదనమాట. అర్థమైంది కదండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఎలాంటి నియమాలతో ఈ పరిహారం చేయాలి, ఎలా ఈ దిష్టిని తీసేసుకోవాలి, మీ బిడ్డకు ఉన్నటువంటి ఆ యొక్క దోషాలను, గండాలను ఈ ముక్కోటి ఏకాదశి వల్ల వచ్చే కీడును ఎలా తొలగించాలి ఏంటి అనేది ఇలా చేయటం వలన మీ బిడ్డ నిండు నూరేళ్ల ఆయుష్ తోటి అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడనమాట. మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తల్లులకు చేరి వాళ్ళ యొక్క కొడుకులకు కూడా ఈ పరిహారం చేసుకోవటానికి అవకాశం కల్పించినటువంటి వారు అవుతారు. అలాగే వీడియోకి లైక్ ఇచ్చినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చండి. మీకు తెలిసిన మగపిల్లల తల్లులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే కామెంట్ చేయండి. ముక్కోటి ఏకాదశి కాబట్టి అలా చేయటం వలన మీరు చేసే పూజలు, పరిహారాలు, మీ బిడ్డ పరంగా మీరు చేసినటువంటి యొక్క పరిహారము ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడి దైవశక్తి కూడా మీకు తోడుగా ఉండి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మీ కుటుంబంతో మీరు. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.